హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనోరమ వెరైటీస్. నేను మీ మనుశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి పూలు అల్లరాని వాళ్ళు కూడా ఈజీగా ఎలా పూలు అల్లొచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది. చాలామందికి పూలు అల్లడం అయితే రాదు కదా, చేతి పైన అల్లడము. అలా కాకుండా ఈ టెక్నిక్తో పూలు అయితే ఈజీగా అల్లవచ్చు. నేను అల్లిన పూలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఎన్ని పూలు అయినా కూడా ఈజీగా అల్లొచ్చు. ఎంత పెద్ద మాల అయినా కూడా ఈజీగా అల్లొచ్చు. దీనికోసం అయితే నేను కనకాంబరాలు అయితే తీసుకున్నాను. ఈ కనకాంబరాలు వచ్చేసి మా అమ్మమ్మ అయితే మా మమ్మీ కోసం అయితే పంపించింది. పూలు ఇంకా గోరింటాకు అయితే వాళ్ళ ఇంట్లో గోరింటాకు చెట్టు, కనకాంబరాల చెట్లు, మల్లెపూల చెట్లు ఉన్నాయి. లాస్ట్ టైం కూడా పూలు పంపినప్పుడు నేను షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేశాను. అప్పుడు చాలామంది అడిగారు అసలు ఎలా అల్లావో చేతిపైన కాకుండా అని. అందుకని లాంగ్ వీడియో చేద్దామని చెప్పేసి ఇలా లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. దీనికోసం అయితే పూలు అల్లే దారం అయితే తీసుకున్నాను. ఒక వరుస తీసుకుంటే అది గట్టిగా లేదని చెప్పేసి 2 వరుసలు తీసుకొని ఇలా సోఫా కోడ్కి అయితే ముడి వేస్తున్నాను. చూడండి, ఇలా డబుల్ టైం అయితే ముళ్ళు అయితే వేయాలి. 2 ముళ్ళు వేసామంటే ఎక్కడికి కదలకుండా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఇలా వేసిన తర్వాత మనం పూలు 2 తీసుకుంటే మంచిగా గుత్తులాగా వస్తాయి ఒక్కొక్కటి తీసుకోవడం కంటే. ఇంకా ఇవి కనకాంబరాలు కాబట్టి సన్నగా ఉంటాయి కాబట్టి 4 తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది మాల. ఎలా అంటే ఒక సైడ్ 2 అట్లా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అదే మల్లెపూలు అయితేనేమో 2 తీసుకున్నా ఒక్కొక్కటి తీసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే ఇక్కడ 4 అయితే తీసుకున్నాను. ఒక సైడ్ 2 ఇలా ముడి తీసుకొని ఆ ముడి మధ్యలో పెట్టేసి మళ్ళీ ముడి వేసేయడం. మళ్ళీ చూడండి, మళ్ళీ అలానే రిపీట్ చేయాలి. అలానే ముడి వేసుకుంటూ 4 కనకాంబరాలు పెట్టుకుంటూ ముడి వేస్తూ నేను మాలను అయితే అల్లడం అయితే స్టార్ట్ చేశాను. ఈ వీడియో చూస్తే మీకే క్లారిటీగా చూస్తే అర్థమవుతుంది. మీరు కూడా ఈజీగా పూలు అయితే అల్లొచ్చు. పూల మాల ఎంత పెద్ద మాల అయినా కూడా ఇలా ఈజీగా అల్లొచ్చు. నాకు చేతి పైన కూడా అల్లడం వచ్చు, కాకపోతే కొంచెం దూరంగా లూజ్గా వస్తాయి. అదే ఇలా అయితే పర్ఫెక్ట్గా అల్లడం వచ్చు. ఇలానే అల్లుతాను నేను పూలు ప్రతిసారి. ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఎక్కువ పూలు ఉన్నా కూడా ఈజీగా మాల కట్టేయచ్చు. ఈ రోజుల్లో ఆడవాళ్ళు అయితే ప్రతి పనిని అయితే చేయగలుగుతున్నారు. మనం ఎన్ని పనులు నేర్చుకొని ఉంటే అంత మంచిది. చిన్నప్పుడు మా డాడీ అనేవాడు, మనకి ఆడవాళ్ళు అన్నప్పుడు అన్ని పనులు రావాలి అని చెప్పేసి. రేపటి రోజున ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మన కాళ్ళపైన మనం నిలబడాలి అని చెప్పేసి చెప్పేవాడు. నిజమే కదండి, ఈ రోజులు అసలే బాగాలేవు. మన కాళ్ళపైన మనం నిలబడడానికి ఇలాంటి చిన్న పనులు నేర్చుకున్నా కూడా చాలు. కొంతమంది పూలు అల్లుకుంటూనే జీవనం అనేది సాగిస్తున్నారు. కొన్నిసార్లు మనం టైంపాస్కి నేర్చుకున్న పనులు అయితే మన జీవనం సాగించడానికి అయితే ఉపయోగపడతాయి. ఇలా మీ లైఫ్లో ఏమైనా జరిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకే కాకుండా మీకు తెలిసిన వాళ్ళ లైఫ్లో ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన వాళ్ళని అయితే ఇలా టైంపాస్కి నేర్చుకొని ఇప్పుడు వాళ్ళు ఒక బిజినెస్ని రన్ చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా ఏరియాలో జూట్ బ్యాగ్ మేకింగ్ అని చెప్పేసి కోర్సు ఫ్రీగా అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఆ కోర్స్ కోసం అయితే పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, హౌస్ వైఫ్స్, చాలా ఏజ్డ్ వాళ్ళు అయితే చాలామంది అయితే అటెండ్ అయ్యారు. ఈ కోర్స్ వచ్చేసి దగ్గర 1 మంత్ అయితే జరిగింది. ఇలా జూట్ బ్యాగ్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళల్లో చాలామంది టైంపాస్కి రావచ్చు, నేర్చుకోవడానికి రావచ్చు, లేదా ఫ్యూచర్లో యూజ్ అవుతుందని చెప్పేసి రావచ్చు. కాకపోతే దాంట్లో చాలామంది అది నేర్చుకున్న తర్వాత బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు చాలా మంచిగా బిజినెస్ అయితే రన్ చేసుకుంటున్నారు. వాళ్ళంతటా వాళ్ళు ఇండిపెండెంట్గా అయితే జీవిస్తున్నారు, ఎవరిపైన డిపెండ్ కాకుండా. నేను కూడా జూట్ బ్యాగ్ మేకింగ్ నేర్చుకోవడానికి అయితే వెళ్ళాను, నేర్చుకున్నాను. ఇప్పుడు చూడాలి ఫ్యూచర్లో ఏమైనా యూజ్ అవుతుందా అని. నేను వాటికంటే ఎక్కువ స్టడీకే ఇంపార్టెన్స్ ఇచ్చాను. టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి 2 బ్యాలెన్స్ చేసుకుంటూ అయితే అది నేర్చుకున్నాను. స్టడీ కూడా కంటిన్యూ చేశాను. ఇదే కాకుండా ఇంకో ఫ్రెండ్ మెహందీ, తనకి చాలా ఇంట్రెస్ట్ ఉండేది మెహందీ పెట్టడము. అలా పెడుతూ చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది తనకి. ఇంకా అది ఇప్పుడు తను బిజినెస్ లాగా ఒక మ్యారేజ్ ఆర్డర్ అయితే పట్టుకుంటే సరిపోతుంది తనకి. ఇంకా మ్యారేజ్ సీజన్లో అది కూడా ఒక బిజినెస్ లాగా అయిపోయింది. టైంపాస్కి నేర్చుకున్నవి ఎంత బాగా యూజ్ అవుతున్నాయి చూడండి. అందుకని ఆడవాళ్ళు ఏదో ఒక పని నేర్చుకొని ఉండాలి. చదువు అనే కాకుండా టైలరింగ్ కానీ, బ్యూటీషియన్ కానీ. ఇప్పుడు బ్యూటీషియన్కి చాలా క్రేజ్ పెరిగింది. ప్రతి ఒక్కరు బ్యూటీషియన్ కోర్స్ అయితే నేర్చుకుంటున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్, మెహందీ ఆర్టిస్ట్ లాగా, ఇంకా రెజిన్ ఆర్ట్స్ అని చెప్పేసి, టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు అయితే చాలా బాగా ఎర్న్ చేస్తున్నారు. ఒక బ్లౌజ్ కుడితే చాలు 500 రూపీస్. ఇంకా టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే చాలా మంచి ఇన్కమ్ సోర్స్ అయితే ఉన్నట్టే. ఇవే కాకుండా ఇప్పుడు న్యూగా ట్రెండింగ్గా నడుస్తున్నాయి జ్యువెలరీ మేకింగ్ బిజినెస్ అయితే చాలా
ఇప్పుడిప్పుడు బాగా డిమాండ్ అయితే పెరుగుతుంది జ్యువెలరీ ప్రిపేర్ చేయడము, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇలా బ్లాక్ బీడ్స్తో అలా. అది కూడా ఇంకా ఉలెన్ క్లాత్స్, క్యాప్స్, స్వెటర్స్ అల్లడము, ఇది ఓల్డెన్ డేస్లో బాగా ఎక్కువ ఉండే. ఈ మధ్యలో కూడా కొంచెం కనిపిస్తున్నారు అక్కడక్కడ. ఇలా కూడా రన్ చేసుకుంటూ కూడా ఇండిపెండెంట్గా అయితే జీవిస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఒక ముసలావిడ గురించి చెప్తాను. మా ఏరియాలో ఒక ముసలావిడ ఉంటుంది, మా డాడీ వాళ్ళ షాప్ పక్కన. ఆమెనైతే రోజు పూలు అమ్ముతూ ఉంటుంది. పూలు అమ్ముతూ తనైతే ఇన్కమ్ అనే ఎర్న్ చేస్తుంది. డైలీ ఒక అబ్బాయి వచ్చి అయితే కొన్ని పూలు అయితే ఇచ్చేసి వెళ్తాడు మార్నింగ్ టైంలో. మార్నింగ్ టైం కూర్చొని ఈవినింగ్ వరకు అయితే పూలు అల్లుకుంటూనే కూర్చుంటుంది. తను బయటికి ఎక్కడికి వెళ్ళదు. ఈవినింగ్ లోపు పూలమాలలు అయితే అల్లి పెడుతుంది. ఈవినింగ్ ఆ అబ్బాయి వచ్చి మళ్ళీ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఇలా డైలీ పూలు ఇస్తుంటాడు, అల్లుతుంటుంది. అలా ఎవరిపైన డిపెండ్ అవ్వట్లే ఆ ముసలావిడ. కొడుకుల పైన, కూతుర్ల పైన తనంతట తానే తన నేర్చుకున్న పూలు అల్లడంతో జీవనం అనేది అయితే సాగిస్తుంది. ఇంకా పూలమాల విషయానికైతే మీతో మాట్లాడుతూ నేను పూలు అయితే అల్లడం అయితే అల్లుతూనే ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నాను. చూడండి, ఇలా పూలమాల అయితే రెడీ అయింది సగం వరకు. మీరు ఒకసారి గమనిస్తే మీరు కూడా ఈజీగా పూలు అయితే అల్లడం అయితే నేర్చుకోవచ్చు. ఈ రోజుల్లో ఇంకా వంటలు వచ్చిన వాళ్ళు వంటలు చేస్తూ కూడా జీవనం అనేది సాగిస్తున్నారు. ఇంకా ఇప్పుడు ట్రెండింగ్లో నడిచేది పిండి వంటలు చేస్తూ మురుకులు, సకినాలు, గర్జెలు, లడ్డూలు, అరిసెలు ఇలా ప్రిపేర్ చేస్తూ ఆర్డర్స్ తీసుకోవడం, ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా ఆర్డర్స్ తీసుకుంటూ బిజినెస్ అనేది రన్ చేసుకుంటూ ఇండిపెండెంట్గా అయితే లేడీస్ అయితే జీవనం అయితే సాగిస్తున్నారు. ఇవే కాకుండా శారీస్ బిజినెస్, ఇప్పుడు హోల్సేల్లో శారీస్ తీసుకొచ్చి రీటైల్గా సేల్ చేయడము అలాంటివి కూడా చాలా అంటే చాలా పెరిగిపోయాయి. అందరూ లేడీస్ ఒకటే అనుకుంటున్నారు, ఇండిపెండెంట్గా జీవించాలి, ఎవరిపైన డిపెండ్ కావద్దు అని చెప్పేసి.
ఇంకా థ్రెడ్ అయితే ఇక్కడ అయిపోయింది. థ్రెడ్ అయిపోతే కూడా మళ్ళీ మనం థ్రెడ్ అయితే యాడ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా ఒక సైడ్ పెద్ద ఒక సైడ్ చిన్నగా ఉంది, చిన్నగా ఉన్న సైడ్ అయితే నేను థ్రెడ్ అయితే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ 2 వరుసల థ్రెడ్ అయితే తీసుకొని కార్నర్కి 3 అయితే వేసుకోవాలి. అలా వేసుకొని మళ్ళీ మనం నార్మల్గానే ఎలా అయితే పూలు అల్లుతున్నామో అలా పూలు అయితే అల్లొచ్చు. చిక్కు పడకుండా చూసుకోవాలి కొంచెం. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, 2 వరుసలు అయితే తీసుకున్నాను. దారము తీసుకొని కార్నర్లో 3 అయితే వేసాను. ఇంకా అలా 2 సార్లు ముడి వేసాను. మళ్ళీ ఎప్పటిలాగా పూలు అయితే అల్లుతున్నాను. కాకపోతే కొంచెం చూసుకోవాలి, ఆ ముడి వరకు అల్లడం వచ్చేంత వరకు అయితే చూసుకోవాలి. ఆ ముడి వరకు అల్లడం అయిపోయిందా ఇంకా మళ్ళీ ఎప్పటిలాగానే నార్మల్గా పూలు అయితే అల్లుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ కూడా మళ్ళీ మనము థ్రెడ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలా చేసుకోవడం వల్ల కూడా పూలు విరిగిపోవడం కానీ పూలు మధ్యలో పడిపోవడం కానీ అలా ఏముండదు. మనం గట్టిగా ముడి వేసుకుంటూ రావాలి అంతే. చూడండి, మాట్లాడుతూనే నేనైతే ఎక్కడి వరకు వచ్చేసాను. అలా పూలు అయితే మాలైతే అల్లేసాను. ఇంకా పూలు కూడా దగ్గర పడ్డాయి, అయిపోయింది కూడా. చూడండి, ఇంకా నార్మల్గా అది తెంపేస్తున్నాను. చూడండి, గుత్తుల్లాగా ఎంత బాగా వచ్చిందో అల్లడము. మీరు కూడా ఈజీగా ఇలా అల్లుకోవచ్చు ఈ టెక్నిక్తో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాగా వచ్చింది కదండి. మీకు ఎలా అనిపించింది వీడియో? ఈజీగా అయితే మీరు కూడా పూలు అల్లుకోవచ్చు కదా ఇలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనురామ్ డైరీస్. థ్యాంక్ యూ సో మచ్.